23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. అంటే 20 రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. అసలు ఎట్లా చేస్తారు? అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు. ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు? ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్. మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో, దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. అసలు అది క్వాలిఫైయే కాదు. అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా, ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకు పర్సంటేజీలు ఉన్నాయా? ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతావా, నీ స్వార్థం చూసుకుంటావా? ఇది నంబర్ 1. నంబర్ 2, కర్ణాటక ప్రభుత్వం, ఇది కర్ణాటక రాసిన లేఖ. ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ. ఎంత స్పష్టంగా రాసిండ్రు ఇలా అంటే వాళ్ళు, కర్ణాటక ప్రభుత్వం Para 11, page 3, by all the stated diversions by Andhra Pradesh, 80 plus 100 plus 243. 80 ఏమో పోలవరం ప్రాజెక్టు, 80 కంటే ఎక్కువ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో 100 తీసుకుపోతుండ్రు. 100 ఇప్పుడు బనకచెర్ల 243. 80 plus 100 plus 243 మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్ళిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ 13లో, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? మాకు హక్కున్నది.
మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్ళిస్తే పైన కృష్ణాలో మా రేషియో ప్రకారం మేము ఆపుకుంటాము 112 టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు, ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు. ఇందులో ఏమంటున్నారు, ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము, అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిండ్రు. ఇందులో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐ విల్ కమ్ టు ద పాయింట్. Para 13, page 3, as all water include flood water also, the entitlement of flood waters to the upper riparian state has to be decided first before resorting to appraisal of flood water project in the subject matter. మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు. ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకు కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా, మా వాటా ఎంతనో చెప్పండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకో మాట ఏమంటున్నారంటే, ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్